వెల్కమ్ టు GT5 న్యూస్. ఈనాటి వార్తలకు స్వాగతం. పాలకుర్తి నియోజకవర్గంలో సంచలనంగా మారిన ఘటన. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి. మండల కేంద్రంలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయానికి భవన యజమాని తాళం వేసిన ఘటన కలకలం రేపుతోంది. గత 30 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో పాటు సుమారు 2,10,000 అద్దె బకాయిలు, అదేవిధంగా 1,80,000 రూపాయల కరెంటు బిల్లు పెండింగ్లో ఉన్నట్లు భవన యజమాని వెల్లడించారు. అద్దె, కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటన సమయంలో కార్యాలయానికి వచ్చిన ఎంపీడీఓతో పాటు అధికారులు బయటే నిరీక్షించాల్సి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయం అయినప్పటికీ తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం అన్యాయమని భవన యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పెండింగ్ అద్దె, కరెంటు బిల్లులు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత శాఖ అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నేను పెద్దవంగర అర్జున కులానికి చెందిన మాది కులానికి చెందిన నేను కడు నిరుపేదవాడిని కాబట్టి దయచేసి నా ఇంటి బిల్లు, కరెంటు బిల్లు ఇవి రెండు క్లియర్ చేసేంతవరకు నేను ఆఫీసు ఇక్కడ నుండి తరలించే ప్రసక్తి లేదని అందరికీ ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నా. దయచేసి ఇది. నా పేరు రాంపాక నారాయణ, పెద్దవంగర ఎక్స్ రోడ్. నాకు ఉండబడినటువంటి ఇంటిని ఎంపీడీ ఆఫీస్కు కిరాయికి ఇవ్వడం జరిగినది. గత కొంతకాలంగా కిరాయిలు 3 నెలలకు ఒకసారి వచ్చినవి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం నాకు 22 నెలల రెంటు రావాలి. తర్వాత 8 నెలల కిరాయి 56,000, నెలకు వచ్చేసి 7,000 చొప్పున 56,000 రూపాయల చెక్కును నా ప్రజెంట్ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు చెక్ ఇవ్వడం జరిగినది. అది మార్చి 18, 2025 ఇచ్చిండ్రు. ఆ చెక్కు అది ఎస్టీఓలో జమ చేసిన. ఇప్పుడు సంవత్సరం కావస్తుంది, మార్చి వస్తే సంవత్సరం అవుతుంది. ఇంతవరకు ఆ చెక్ అమౌంట్ 56,000 కూడా అకౌంట్లో జమ కాలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో 22,000 అమౌంట్, 22 నెలల అమౌంట్ నెలకు 7,000 చొప్పున అది రావాలి, పెండింగ్లో ఉన్నది. అది ఇంతవరకు రాలేదు. దాదాపు 1,76,000 పైసలకు కరెంటు బిల్లు పెండింగ్లో ఉన్నది. దయచేసి నాకు నా సొంత వ్యవసాయ భూమి దగ్గర ట్రాన్స్ఫార్మర్ 10 మంది రైతులు ఉంటారు. ప్రాబ్లం అయితే ఇవన్నీ క్లియర్ అంటేనే ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నాకు రావాల్సిన రెంట్ కానీ, కరెంటు బిల్లు పెండింగ్ కానీ దయచేసి ఇవన్నీ ఇప్పించగలరని మా ఎంపీడీఓ గారికి, జడ్పీ సిఓ గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే సిఎస్ రామకృష్ణారావు గారికి విన్నవించుకుంటున్నా. కలెక్టర్ గారు, జడ్పీ సిఓ గారు దీన్ని సీఎం పేస్కి తీసుకెళ్ళి నాకు తగిన న్యాయం చేసి నాకు ఈ బిల్లులు క్లియర్ చేసేంత వరకు ఆఫీసును కూడా ఇక్కడ నుండి తరలించబోనివ్వనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి మీరు నాకు సహకరించి సకాలంలో ఇట్టి డబ్బులు ఇప్పించగలరని